ఆస్తులు సమకూర్చాం, చేసిన అప్పుల్లో సగం తీర్చేశాం, భారీగా సరఫరా వ్యవస్థను రూపొందించాం. బారాస ఎమ్మెల్యే విద్యుత్ శాఖ మాజీ విద్యుత్ శాఖ ఎమ్మెల్యే విద్యుత్ శాఖ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రభుత్వంలోనే కాదు వ్యాపారంలో కుటుంబాలతో భారీ వ్యవస్థను రూపొందించా. వ్యాపారంలో కుటుంబంలో అప్పులు చేయడం అనివార్యం. చేసిన అప్పులతో భారీ వ్యవస్థను రూపొందించాం. 24 గంటలు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేశాం. అప్పులు చేయడమే కాదు ఆస్తులను పెద్ద మొత్తంలో సమకూర్చాం అని బారాస ఎమ్మెల్యే విద్యుత్ శాఖ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి అన్నారు. విద్యుత్ శ్వేతపత్రంపై గురువారం అసెంబ్లీలో జరిగిన లఘు చర్చలో ఆయన మాట్లాడారు. రూపాయలు 81,516 కోట్లు అప్పు చేస్తే ఆస్తులను 1,37,570 కోట్లకు పెంచాం. అప్పులు చేయకుండా ఉండడం సాధ్యం కాదు. ప్రస్తుత ప్రభుత్వం అప్పులు చేయకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తే మంచిదే. దేశంలోని ఏ ఇతర రాష్ట్రం కూడా 24 గంటల విద్యుత్ సరఫరా ఇవ్వలేదు, మేమిచ్చామని ఇక్కడ గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి చెప్తున్న విషయాన్ని కూడా మనం చూడాలి. నిజమే, ఇక్కడ అప్పులు ఇంత వేసిండ్లు, ఆస్తులు కూడా పెంచిండ్లు. అప్పు తెచ్చుకుంటాం, మనం ఒక దగ్గర ల్యాండ్ కొనుక్కుంటాం, ల్యాండ్ ధర పెరుగుతుంది, ఈ అప్పు ఉంటుంది. ఏదో విధంగా అప్పు మళ్ళీ తీర్చుకోవాలి మనమే. ఇక్కడ ఒక సవాలు కూడా విసిరిండు గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారు. ఏమన్నారంటే, మీరు అప్పు చేయకుండా ఇప్పుడున్న అప్పులను తీర్చుకుంటూ అభివృద్ధి సంక్షేమం రెండింటిని జోడెట్లలాగా మీరు నడపగలిగితే కనుక దేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలో కూడా మీరే రేవంత్ రెడ్డి ప్రభుత్వమే నెంబర్ 1 అవుతుంది. మరి అట్లా చేయరు. మరి మేమంటే అప్పులు చేసినాం, మీరు అప్పులు చేసినాము, ఆస్తులు కూడా భారీగా పెంచినాం తెలంగాణ ఆస్తులను. మరి మీరు అప్పులు చేయకుండా రాష్ట్రాన్ని నడపగలరా అనే ఒక సవాల్ని కూడా ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విసరడం జరిగింది. మరి వీళ్ళు అప్పులు చేయకుండా చేస్తారా, ప్రభుత్వాన్ని నడుపుతారా అంటే వీళ్ళను మించిన ముత్తాతలు వీళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేది బీఆర్ఎస్ను మించిన ముత్తాతల పార్టీ అది. వీళ్ళు వచ్చి ఒకవేళ కిటికీలు తెరిస్తే అవినీతికి వాళ్ళు దర్వాజాలు ఊడబిక్కపోతారు. ఏకంగా అవినీతి చేయడానికి దర్వాజాలు ఊడబిక్కపోతారు. అవసరమైతే ఉన్న ఇల్లును వీకేసి అసలు ఇల్లు ఇక్కడే ఇల్లు ఇక్కడ కట్టలేదురా అని చెప్పి అంత అవినీతి చేస్తారు వీళ్ళు. చూడరి, ఒక్క 6 నెలలు ఆగురి, ఒక్కొక్కడు ఎట్లెట్లా ఆకలితోటి ఉన్నాడో కాంగ్రెస్ వాళ్ళు. ఆకలితోటి ఎప్పుడెప్పుడో 5 నెలలు కడితే మంచిగా ఉండి ఇక మా దందాలు మొదలు పెడతామన్నంత ఉత్సాహంతో ఉన్నారు వాళ్ళు.